బెంగాల్లో మమతా బెనర్జీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే ఎమ్మెల్యేలు చేజారిపోగా ఎంపీలు సైతం పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారు. ఎమ్మెల్యేల సంతకాల ఫోర్జరీ కేసులో సిఐడి అధికారులు సెర్చ్ వారెంట్తో మమతా నివాసానికి వెళ్లారు. వరుస పరిణామాలతో ఢిల్లీలో మకాం వేశారు మమతా బెనర్జీ. పశ్చిమ బెంగాల్లో రాజకీయం మరింత వేడెక్కింది. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మమతా బెనర్జీ నేతృత్వంలో తృణమూల్ కాంగ్రెస్ కు వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే 58 మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడి వేరు కుంపటి పెట్టగా ఇప్పుడు ఢిల్లీలో మమతకు వ్యతిరేకంగా ఎంపీలు ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. మరోవైపు ఎమ్మెల్యేల సంతకాల ఫోర్జరీ కేసులో సిఐడి అధికారులు దూకుడు పెంచారు. ఇప్పటికే అభిషేక్ బెనర్జీకి నోటీసులు ఇవ్వగా కాళీఘాట్లోని టీఎంసీ కార్యాలయంతో పాటు మమతా బెనర్జీ నివాసంలో సోదాలు నిర్వహించారు. అయితే మమతా బెనర్జీ ఇంట్లోకి వెళ్లకుండా టీఎంసీ కార్యకర్తలు అడ్డగించారు. మమతా బెనర్జీ వద్ద అత్యంత నమ్మకంగా పనిచేసిన కాకోలి ఘోష్, శతాబ్ది రాయ్ నేతృత్వంలో టీఎంసీ ఎంపీలు ఎన్డీఏకు మద్దతు తెలపాలని నిర్ణయించుకున్నట్లు స్పీకర్ కు లేఖ రాశారు. తాజాగా టీఎంసీ రాజ్యసభ సభ్యుడు సుఖేందు శేఖర్ రాయ్ రాజీనామా చేయడం, వెంటనే ఆమోదించడం జరిగిపోయాయి. మరికొంతమంది రాజ్యసభ సభ్యులు ఆయన బాటలో పయనించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. రాజీనామా చేసిన వారంతా బీజేపీ తరఫున ఎన్నికై మరోసారి పార్లమెంటులో అడుగు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఎంపీలు పార్టీ మార్పుపై టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తిరుగుబాటు ఎంపీలను బీజేపీలో చేర్చుకోకూడదని, అవసరమైతే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. They must show their political morality by resigning as member of parliament. The allegation under the 10th, I do not know how many persons are there at all signed this. But fact is this, such an important document has not come in public domain. టీఎంసీ ఎంపీలు పార్టీ మార్పు, సిఐడి నోటీసుల వ్యవహారంతో మమతా బెనర్జీ ఢిల్లీలో మకాం వేశారు. మంగళవారం నాడు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీతో సమావేశమై తాజా రాజకీయాలతో పాటు బెంగాల్లో టీఎంసీ ఓటమి తర్వాత జరుగుతున్న పరిణామాలపై చర్చించినట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. పార్టీలో ఏర్పడిన సంక్షోభాన్ని చక్కదిద్దేందుకు టీఎంసీ ప్రయత్నాలు ప్రారంభించినట్లు సమాచారం. పార్టీ ఎంపీ అభిషేక్ బెనర్జీ తిరుగుబాటు ఎంపీలతో సంప్రదింపులు జరుపుతున్నప్పటికీ పార్టీ మార్పునకే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. టీఎంసీ దౌర్జన్యాలను తట్టుకోలేకే ఎంపీలు పార్టీ మారుతున్నారని బీజేపీ నేతలు చెబుతున్నారు. With Mamata Banerjee, no MP, no MLA is actually with Mamata Banerjee or TMC. That is because this party have shown that they don't have any ideology. They don't have anything which any foundation. 15 years was only corruption, syndicate, cut money and what not. బెంగాల్లో ఆపరేషన్ టీఎంసీ ఎంపీల వ్యవహారంలో ఏపీ ఎంపీ సీఎం రమేష్ కీలకంగా వ్యవహరించారు. గత నెల రోజులుగా బెంగాల్లో ఉంటూ ఎంపీలు బీజేపీ వైపు తిప్పుకునేలా వ్యూహాలు రచించారనే చర్చ జరుగుతోంది. అలాగే కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ నివాసంలో జరిగిన టీఎంసీ ఎంపీల సమావేశానికి సీఎం రమేష్ కీలకంగా వ్యవహరించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సీఎం రమేష్ టార్గెట్ గా తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు. సీఎం రమేష్ దల్లాగిరి చేస్తున్నారని, మ్యాజిక్ నంబర్ 19 అని, కానీ వారి వద్ద అంతమంది ఎంపీలు లేరంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఎంసీ ఎంపీలు ఎన్డీఏలో విలీనం కాబోతున్న నేపథ్యంలో మరోసారి డీలిమిటేషన్ బిల్లు వ్యవహారం తెరపైకి వచ్చింది. ప్రస్తుతం ఎన్డీఏ కూటమిలోకి లోక్సభలో 293 మంది సభ్యులు ఉండగా టీఎంసీ రెబల్ ఎంపీలతో 300 మెజారిటీ మార్కు దాటుతోంది. పైగా ఇండియా కూటమి నుంచి డీఎంకే వైదొలిగిన నేపథ్యంలో బిల్లుకు స్టాలిన్ సపోర్ట్ చేస్తారని బీజేపీ నేతలు భావిస్తున్నారు. అంతేకాకుండా బిల్లును గట్టెక్కించేందుకు కొంతమంది రెబల్ ఎంపీలతో చర్చించనున్నట్లు ఢిల్లీలో జోరుగా చర్చ జరుగుతోంది. వచ్చే వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో డీలిమిటేషన్ బిల్లును మరోసారి ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధమవుతున్నట్లు సమాచారం.